మాధురి వర్సెస్ రీతు తప్పు ఎవరిదనిపించింది? నాకైతే మాధురిదే తప్పు అనిపించింది. ఎందుకంటే మాధురి నిద్ర అయితే హౌస్మేట్స్లో ఉన్న కొంతమంది వల్ల బెడ్రూమ్లో గుసగుసలు పెట్టడం వల్ల అయితే తన నిద్ర పాడయ్యి బయట గార్డెన్ ఏరియాలోకి వచ్చింది అర్ధరాత్రి. అండ్ తనతో పాటు రమ్య ఇంకా చాలామంది గార్డెన్ ఏరియాలో ఉన్నారు సేమ్ ప్రాబ్లం వల్ల. ఈ విషయం కోసం కెప్టెన్తో మాట్లాడాలి, లేదంటే చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది. కానీ మాధురి తనే బిగ్ బాస్ అనుకుని చాలా అయితే రూడ్గా మాట్లాడినట్టు అనిపించింది. ఫస్ట్ అయితే కొంచెం మెల్లగానే చెప్పింది, మీ వల్ల మా నిద్ర పాడవుతుంది, ఏదైనా నైట్ మాట్లాడుకునేటప్పుడు ఇతరులకి ఇబ్బంది లేకుండా గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పింది. ఇంతవరకు కరెక్టే, కానీ మీ వల్లే మాకు నిద్ర పాడైపోతుంది, అయినా అర్ధరాత్రి మీరు ఎందుకు గుసగుసలు పెట్టుకోవాలి, మీ వల్ల నా హెల్త్ పాడైపోతుంది అయ్యి అని చెప్పి కొంచెం ఓవర్ చేయడంతో రీతు అయితే గట్టి కౌంటర్లో వేసింది మాధురికి. అండ్ మీరు ఏమైనా బిగ్ బాస్ అనుకుంటున్నారా, లేదా మీరు కెప్టెన్ అనుకుంటున్నారా? మీరు మీ సొంత రూల్స్ పెట్టడానికి అందరూ మాట్లాడుకుంటారు, మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి అంతే తప్ప లేనిపోయిన రూల్స్ అయితే పెట్టొద్దు. అండ్ ఇంత గట్టిగా మాట్లాడడం వల్ల ఇప్పుడు కూడా మీ హెల్త్ పాడవుద్ది, నైట్ పడుకోవడం వల్లే కాదని చెప్పి చాలా కౌంటర్లు అయితే వేసింది. రీతు కౌంటర్లో మాధురికి నచ్చక మాధురి అయితే చాలా గట్టిగా మాట్లాడి చాలా రాంగ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. లాస్ట్లో ఒక డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు రీతు అని చెప్పిన వెంటనే రీతు అయితే తెలుగు మాట్లాడుతున్నానని చెప్పిన వెంటనే నాకైతే చాలా కామెడీ అనిపించింది. అండ్ ఇంత సీరియస్ సిచ్యువేషన్లో నేనైతే అక్కడ ఉంటే ఖచ్చితంగా నవ్వేసేవాడిని. నాకు అంత నవ్వు వచ్చింది బయట చూస్తున్నప్పుడు కూడా. అండ్ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే చాలా హీట్గా జరిగింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో నాకైతే మాధురితో తప్పు అనిపించింది. ఎందుకంటే చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది, సరిగ్గా చెప్తే అందరూ వింటారు. అండ్ మాధురిపై రీతు తెలుగులో మాట్లాడుతున్న డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డైలాగ్ మీలో ఎంతమందికి నచ్చిందో, అండ్ వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరిది రైట్ అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.